దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. ఈ కేసు నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష విధించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. పేలుళ్లకు పాల్పడ్డ 5గురికి హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. నిందితుల అప్పీలు పిటిషన్ను కొట్టేసిన న్యాయస్థానం అఖ్తర్, జియావుర్ రెహమాన్, తహసిన్ అఖ్తర్, యాసిన్ భత్కల్, అజాజ్ షేక్ కు ఉరిశిక్ష విధించింది. 2013లో జరిగిన ఈ పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 130 మంది వరకు గాయపడ్డారు. ఈ కేసులో కీలక నిందితుడు యాసిన్ భత్కల్ సహా 5గురికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2016లో ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. 2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో పేలుళ్లు సంభవించాయి. ఎన్ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు చేసింది. 157 మంది సాక్ష్యాలను నమోదు చేసింది. ఈ ఘటనలో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడిగా తేలింది. అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసిన్ అఖ్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూల్ ను నిందితులుగా గుర్తించారు. 3 ఏళ్లు ఈ కేసులు విచారించిన ఎన్ఐఏ స్పెషల్ కోర్టు నిందితులకు మరణశిక్షను విధించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్ భత్కల్ ను 2013లో నేపాల్ సరిహద్దులో పట్టుకున్నారు. ఢిల్లీ దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలగా తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.